హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నా బాబు బర్త్డే. డెకరేషన్ అవన్నీ మేము ఓన్గా చేసుకొని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. దానికోసం నేను రెడీ అవుతున్నాను. ఇలాగా ఫస్ట్ మాయిశ్చరైజర్ తీసుకున్నాను. మాయిశ్చరైజర్ అనేది ఫేస్ మీద వేసి రుద్దేయకూడదు, ట్యాప్ చేసుకోవాలి. అది ఆరాక బాగా మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళాలి. నెక్స్ట్ వచ్చి సన్ స్క్రీన్. బయటికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకోవాలి. ఇంట్లో ఉన్న అప్లై చేసుకోవచ్చు. ఏంటంటే కన్సీలర్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్సీలర్స్ ఉంటాయి. ఇట్లా ఆల్ ఇన్ వన్ కలర్ కరెక్టర్ ప్యాలెట్ తీసుకుంటే అన్నీ కవర్ అయిపోతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆరెంజ్ కలర్ కరెక్టర్ తీసుకొని అండర్ ఐ డార్క్ సర్కిల్స్ ఉంటే దాని మీద అప్లై చేసుకుంటున్నాను. దాని తర్వాత నా షేడ్ ఉన్న కన్సీలర్ తీసుకొని అప్లై చేసుకుంటున్నాను. అప్లై చేసుకున్నాక చూడండి, మ్యాక్సిమం నా డార్క్ సర్కిల్స్ అన్నీ కవర్ అయిపోయాయి. నాకు ఇక్కడ చీక్స్ మీద కూడా కొంచెం బ్లాక్ స్పాట్ అనేది ఉంటుంది. దాన్ని కూడా కవర్ చేయడానికి ఆరెంజ్ కరెక్టర్ తీసుకొని కరెక్ట్ చేసుకుంటున్నాను. దాని మీద కన్సిలర్ అప్లై చేసుకున్నాను. కన్సీలర్కే మ్యాక్సిమం గ్లో వచ్చేసింది కదా. నెక్స్ట్ స్టెప్కి వెళ్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఫౌండేషన్. ఆ లిక్విడ్ ఫౌండేషన్స్ కూడా ఉంటాయి, స్టిక్ ఫౌండేషన్స్ కూడా ఉంటాయి. నేను స్టిక్ యూస్ చేస్తున్నాను. చాలా బాగా మెర్జ్ అయిపోతుంది నా స్కిన్లో. ఈ ప్రాసెస్ అంతా నేను ఫింగర్స్తోనే ట్యాప్ చేస్తూ అప్లై చేసుకున్నాను. బ్యూటీ బ్లెండర్స్ కూడా బ్రష్ కూడా యూస్ చేయలేదు. ఎంత ట్యాప్ చేస్తే అంత బాగా వస్తుంది మేకప్. సో ట్యాపింగ్ ఈజ్ ఇంపార్టెంట్ వెన్ యూ ఆర్ డూయింగ్ యువర్ మేకప్ విత్ ఫింగర్స్. ఆల్వేస్ డూ ట్యాప్ అండర్ ఐస్ విత్ రింగ్ ఫింగర్. అలా చేస్తే మీకు మేకప్ ఫ్లాలెస్గా వస్తుంది. రబ్ చేస్తే మాత్రం బ్లాకిష్గా అయిపోతుంది. ఓకేనా? చూడండి, మొత్తం అప్లై చేశాక గ్లో అనేది ఎలా వచ్చిందో చాలా బాగుంటుంది. కానీ ఎవరి స్కిన్ టైప్ తగ్గట్టు అలా ఫౌండేషన్స్ అనేది తీసుకోవాలి. షేడ్స్ కూడా కరెక్ట్గా చూస్ చేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చి నేను ఐబ్రో పెన్సిల్ స్విస్ బ్యూటీ నుంచి ఇది బ్రౌన్ షేడ్ తీసుకున్నాను. ఐబ్రోస్ అనేది అప్లై చేసేటప్పుడు మ్యాక్సిమం బ్రౌన్ షేడే తీసుకోండి, చాలా బాగుంటాయి. అసలు న్యాచురల్ ఫినిష్ ఇస్తుంది. ఐబ్రో పెన్సిల్ యూస్ చేస్తున్నప్పుడు మీరు ఫస్ట్ లైన్స్ గీసుకుంటారు కదా, ఆ లైన్స్ అలా ఉండిపోకుండా ఉండాలంటే ఇలా బ్రష్ చేయాలి. ఐబ్రో షేప్ మనం పెన్సిల్తో యూస్ చేసినప్పుడు సరిగ్గా రాకపోతే మనం ఇయర్ బడ్ తీసుకొని ఇట్లా నేను వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. మీకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు. తర్వాత లిప్ బామ్ అప్లై చేసుకున్నాను. నివియా యూస్ చేశాను. లిప్ బామ్ అప్లై చేసుకొని ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ పెట్టుకొని దాన్ని ఒక క్లాత్ తీసుకొని తుడిచేసుకోవాలి. ఎందుకంటే లిప్ బామ్తో పాటు మనం లిప్స్టిక్ పెడితే అది స్మడ్జ్ అయిపోతుంది. సో మనం క్లియర్ చేసుకొని అప్లై చేసుకోవాలి. నేను పింక్ షేడ్ లిప్స్టిక్ యూస్ చేస్తున్నాను. ఇది కూడా ఆర్డర్ చేసింది, షార్ట్లో పెట్టాను కదా మైగ్లామ్ నుండి, అది యూస్ చేస్తున్నాను. షేడ్ చాలా బాగా వచ్చింది, నాకు చాలా నచ్చేసింది. ఇది క్రీమీ టెక్స్చర్ ఉంది, చాలా బాగుంది. అసలు నా లిప్స్కి చాలా అందంగా అనిపించాయి నాకు. లిప్స్టిక్ అప్లై చేసుకున్నాక కాంపాక్ట్ యూస్ చేస్తే అంతే అయిపోతుంది. నా మేకప్ ఈజీగానే ఉంటుంది. లెంతీగా అనిపిస్తుంది వీడియో, కానీ ఫస్ట్ టైం కాబట్టి చూసి ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా పెట్టాను. అండ్ నా దగ్గర కాంపాక్ట్ పౌడర్ లేదు. ఇంకెవరి దగ్గర అయినా కాంపాక్ట్ పౌడర్ లేకపోతే బేబీ పౌడర్ యూస్ చేయండి. అది కూడా కాంపాక్ట్ ఫినిష్ ఇస్తుంది. ట్రాన్స్లూసెంట్ పౌడర్ లాగా ఉంటుంది. సో నేను బేబీ పౌడర్ యూస్ చేశాను. అండ్ ఇక్కడ నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను. పౌడర్ అనేది క్లాత్లు తీసుకున్నాను కదా, ఆ క్లాత్ తీసుకునేటప్పుడు ఎక్స్ట్రా పౌడర్ని మనము డస్ట్ చేసేసి తర్వాత ఫేస్కి అప్లై చేసుకోవాలి. అప్పుడు మన ఫేస్కి ఇంకా లైట్ పౌడర్ అప్లై అవుతుంది. కానీ నాకు డార్క్గా అప్లై అయిపోయింది. నా దగ్గర ఐ షాడో ప్యాలెట్ లేదు కాబట్టి నేను ఇక్కడ లిప్స్టికే యూస్ చేసుకుంటున్నాను కళ్ళ మీద. చాలా అందంగా వచ్చింది. అండ్ మేకప్ కొంచెం హెవీగా అనిపించినా కూడాను తర్వాత చాలా బాగా సెట్ అయిపోయింది. ఇది నా ఫైనల్ లుక్. సింపుల్గా ఇలా రెడీ అయ్యాను నేను, చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.